First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. ఐటీ అనగానే ఓ పెద్ద సబ్జెక్ట్ అది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కూడా అందులో ఎక్స్పర్ట్స్ చాలా చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు. దట్ టు టీ హబ్ లాంటి ప్రాంతాల్లో ఆయన్ని కొన్ని కంపెనీస్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఏమంటారు ఇక అన్నీ సార్ చూస్తేనేమో చిన్న ఏజ్ లెక్క కనబడుతున్నారు, కానీ చేసే పనులు మాత్రం చాలా చాలా పెద్దవి ఉన్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఐటీ ఈ మధ్యకాలంలో లేఆఫ్స్ చాలా జరుగుతున్నాయి. అమెరికానేమో తీసేస్తుంది అంటున్నారు, అమెరికా నుంచి వచ్చేస్తున్నారు అంటున్నారు. ఐటీ అంటేనే అసలు ఇక ఏం లేదు, ఏఐ వచ్చేసింది, దాంట్లో అసలు జాబ్స్ లేవు, ఇట్లా రకరకాల ఏమంటారు న్యూస్ అనుకోండి, సమాచారం అనుకోండి వస్తుంది. సో ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి, సార్తో క్లియర్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు టీ కన్సల్ట్ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ WTITC చైర్మన్ సందీప్ కుమార్ గారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. చూస్తేనేమో మీరు ఇంత చిన్నగా ఉన్నారు, అచీవ్మెంట్స్ మాత్రం ఇంత పెద్దగా ఉన్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, అండ్ నైస్ టు మీట్ యూ సార్. సార్ చాలా డౌట్స్ ఉన్నాయి, అండ్ దానికంటే ముందు ఫస్ట్ యాక్చువల్లీ ఎంత హ్యాపీ అనిపించిందో మీకు గోల్డెన్ వీసా వచ్చింది. UAE వాళ్ళు గోల్డెన్ వీసా చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటుంది. అది 150 కోట్ల మంది భారతీయుల్లో కేవలం 200 మంది మాత్రమే ఆ కార్డు పొంది ఉన్నారు, అందులో మీరొకరు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ సార్. ఎట్లా సాధ్యమైంది సార్? ఆబ్వియస్ గా నా జర్నీ ఇనిషియేట్ అయింది 2010లో. నా యొక్క జర్నీ స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమంతో అని చెప్పొచ్చు. చాలా గొప్పగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అని ఒక సంస్థని ఇనిషియేట్ చేస్తుండే మేడం. ఓకే. సో తెలంగాణ ఉద్యమంలో పురుడు పోసుకున్నటువంటి సంస్థ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్. ఓకే. సో TITA అనేటువంటి సంస్థతోని మొదలై ఎన్నెన్నో ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నా యొక్క ప్రజెన్స్ 60+ కంట్రీస్లో, డిఫరెంట్ కంట్రీస్లో ఉంది. నేను పర్సనల్గా ఒక 73 దేశాలు నేను పర్సనల్గా తిరిగినాను. సో ఆ యొక్క అంటే డిఫరెంట్ వర్టికల్స్లో ఐ వర్క్ మేడం. ఓకే. అండ్ ఒకటి చెప్పాలంటే ప్యాషన్ డ్రైవ్ చేసిందని చెప్పొచ్చు. ఓకే. డెఫినెట్గా కూడా ఉద్యమం నేర్పించినటువంటి ఇది అని చెప్పొచ్చు. ఏంటంటే ఏ పని చేసినా కానీ నేను చేసినటువంటి ప్రాజెక్ట్స్ మీరు చూసుకున్నట్టయితే ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ మేము ఒక ఉద్యమం లాగా చేసినాం. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ వై వేర్ మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు 150 కోట్ల ఎవరైతే భారతీయులు ఉన్నారో అందులో అతి కొద్ది మందికి మాత్రమే ఈ యొక్క గోల్డెన్ వీసా అనేటువంటి ఆపర్చునిటీ దొరికింది. నార్మల్గా గోల్డెన్ వీసా ఏమవుతుందంటే అక్కడ 2 మిలియన్ ప్రాపర్టీ కొంటే అగెన్స్ట్ ప్రాపర్టీ ఇస్తూ ఉంటారు, లేకపోతే ఒక స్కిల్కి సంబంధించినటువంటి నిష్ణాతులు ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి వెరైటీ ఆఫ్ ఇవి ఉన్నాయి. కాకపోతే ఎటువంటి ప్రాపర్టీ లేకుండా అక్కడ రాయల్ ఆఫీస్ అంటే అక్కడ ఉండేటువంటి కింగ్ ఆఫీస్ ఏదైతే ఉందో వాళ్ళు అవార్డు ఇవ్వడం అన్నది చాలా అరుదు. అది నాకు దక్కినటువంటి అతి పెద్ద గౌరవం అని చెప్పచ్చు. అండ్ UAE లాంటి ప్రభుత్వం అంటే UAE లాంటి గవర్నమెంట్ నార్మల్గా నమ్మకం చాలా తక్కువ మంది మీద పెడతాం. అవును. సో అక్కడ సిటిజన్షిప్ దొరకడం అన్నది చాలా మంది అంటూ ఉంటారు. 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాము, అక్కడే పుట్టినాము అని చెప్పి ఎంతో మంది అంటూ ఉంటారు. దుబాయ్లో వాళ్ళకి కూడా సిటిజన్షిప్ రాదు. ఎవ్రీ 2 years దే హ్యావ్ టు రెన్యూ దర్ వీసా. వాళ్ళ ఎమిరేట్స్ ఐడి ఏదైతే ఉంటుందో 2 years వ్యాలిడ్ ఉంటుంది. ఓకే. సో 2019లో ఈ యొక్క గోల్డెన్ వీసా అనేటువంటి ఒక దీన్ని తీసుకున్నారు. సో గోల్డెన్ వీసా 10 years అక్కడ రెసిడెన్సీ ఉండొచ్చు. అంటే గోల్డెన్ కార్డ్ అనేటువంటి కార్డ్ని వాళ్ళు ఇస్తారు. సో ఇట్స్ అ ప్రివిలేజ్డ్ కార్డ్ అనమాట. ఒక హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి ఇచ్చేటువంటి కార్డ్ అనమాట. ఓకే. సో డెఫినెట్గా కూడా అక్కడ UAE ప్రభుత్వానికి కావచ్చు, మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి కొన్ని గవర్నమెంట్స్కి, ఒమాన్లో ఉండేటువంటి కింగ్ ఫ్యామిలీ, అక్కడ ఉండేటువంటి హైతమ్ అంటే అక్కడ ఉండేటువంటి సుల్తాన్ కుబూస్, సో ఇట్లా వీళ్ళ కింగ్ ఫ్యామిలీ ఏతుందో వాళ్ళని మనము ఫిరాజ్ బిన్ ఫాతిక్ని లాస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చిన ఉండే. అట్లనే ఇక్కడ రామీ జలాడ్ అని చెప్పి ఇక్కడ రసల్ ఖైమాకి సంబంధించినటువంటి అక్కడ కింగ్ ఫ్యామిలీ అండ్ రకేజ్ అనేటువంటి CEO అతన్ని ఇక్కడ తీసుకొచ్చిన ఉండే. అండ్ వాళ్ళకి ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తుండే.
ఇక్కడ నుండి అంటే యుఏఈ ప్రాంతానికి, మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి ఎన్నెన్నో గొప్ప ఇన్నోవేషన్స్ని, వాళ్ళకి అవసరమయ్యే ఇన్నోవేషన్స్ని వాళ్ళకి అందించడం. ఎగ్జాంపుల్ ఒక చిన్నది చెప్తా మేడం. కరీంనగర్లో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి ఒక ఇన్నోవేషన్, ఆ ఇన్నోవేషన్ ఏం చేసిందంటే గాలిలో ఉండేటువంటి తేమ నుండి వాటర్ తీస్తుంది, గాలిలో ఉండేటువంటి తేమ నుండి వాటర్ తీస్తుంది. సో అట్లాంటి ఇన్నోవేషన్ ని అక్కడ ఉండేటువంటి వాటర్ స్కేర్ కదా, అక్కడంతా వాటర్ స్కాసిటీ. సో అట్లాంటి ప్రాంతంలో ఈ ఇన్నోవేషన్ ని వాళ్ళకి పరిచయం చేసిన ఉండే. అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్, ఒమాన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ప్రజెంట్ చేసినారు. శ్రీనివాస్ అని చెప్పి అతను ఉండే. సో శ్రీనిని అక్కడ పరిచయం చేసిన తర్వాత వాళ్ళు ఎంతో అప్రిషియేట్ చేస్తుండే, అంటే గాలిలోకేని వాటర్ తీయడం. సో అట్లాంటి ఇన్నోవేషన్స్ ఇవాళ అక్కడ ఒమాన్, నెక్స్ట్ యుఏఈ ఇట్లాంటి ప్రాంతాలలో అక్కడ క్రికెట్ స్టేడియంస్ ఏవైతే ఉంటాయో, ఫుట్బాల్ స్టేడియంస్ ఏవైతే ఉంటాయో అక్కడ స్ప్రింక్లర్స్ లాగా యూజ్ చేస్తున్నారు, అంటే వాటర్ వేస్టేజ్ కాదు. సో గాల్లో ఉండేటువంటి ఒక ఇన్నోవేషన్ అక్కడ ఇవ్వడం. అంతేకాకుండా ఇప్పుడు సెమీ కండక్టర్స్ పైన పెద్ద ఎత్తున మనం మార్కెట్లో మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే చిప్స్, మీరు కరోనా పీరియడ్లో చూసుకున్నట్టు అయితే, కరోనా టైంలో అంటే పాండమిక్ టైంలో మనము కార్స్ ఒకవేళ బుక్ చేస్తే అన్నీ కూడా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ దీని దగ్గరే ఉండిపోయినాయి, పెద్ద పెద్ద కార్స్. ఎందుకు అంటే చిప్ దొరకలేదు అని చెప్పి మనకు సాకు చూపెట్టిండ్రు. అది ఎందుకు అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా కూడా మొనోపలి అయి ఉన్నది తైవాన్ అనేటువంటి దేశంలో. సో తైవాన్ దేశం మొనోపలి అయి కూర్చుంది. సో అయితే ఇప్పుడు ఆ పాండమిక్ తర్వాత ప్రపంచమంతా రియలైజ్ అయిన తర్వాత ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఫోకస్ చేస్తూ ఉంది, అంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పైన ఫోకస్ చేస్తూ ఉంది. అట్లాంటి సెమీ కండక్టర్ దిగ్గజాలను వారికి, అంటే యుఏఈ ఉండేటువంటి ప్రభుత్వాలకు పరిచయం చేయడం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఇన్నోవేషన్స్ని, ఎంతో గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినాం. సో దానికి గుర్తింపుగా డెఫినెట్గా కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉద్యమ స్ఫూర్తితోని వర్క్ చేసినాము, డెఫినెట్గా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉండేటువంటి కనెక్షన్స్ కానివ్వండి, ఇదంతా కానివ్వండి. సో నాకు ఇక్కడికి వచ్చి వాళ్ళు అనౌన్స్ చేశారు, ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి దే అనౌన్స్ దట్ బాస్ మీకు నేను గోల్డెన్ వీసా ఇస్తున్నామని. ఆ ప్రాసెస్ కూడా స్క్రూటినీ అది నార్మల్ గా జరగదు మేడం, కంప్లీట్ గా కూడా మనకు ఉండేటువంటి క్రిమినల్ రికార్డ్స్ కానివ్వండి అంతా చెక్ చేస్తారు. నేనదే అట్లాంటి దేశం అసలు అంత ఈజీ ఇవ్వదు కదా, అసలు ఎంత స్టడీ చేసి మీ వెనకాల అసలు ఏమేం చేసిండ్రో మీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే చేసుంటారు, అంతేనా? పుట్టుపూర్వతరాలని. దాని తర్వాత ఏంటిదంటే ఇక్కడ నుండి అక్కడ యుఏఈకి తీసుకెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 1 month కంట్రీ నుండి దాటనియరు, ఆ క్లియరెన్స్ వచ్చేదాకా కంట్రీ నుంచి దాటనియర్ అనమాట. సో ఆ 1 month అంతా కూడా అక్కడ స్క్రూటినీ ఉంటుంది. సో ఆ స్క్రూటినీ అంతా అయిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేసి ఇస్తారు. దాంతో పాటుగా ఏంటిదంటే ఒక్కొక్క వీసా కాస్టే దగ్గర ఒక 10 లక్షల రూపాయల దాకా వీసా కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ అంతా కూడా నాకు, మా భార్యకి, నా పిల్లలకి, నా తల్లిదండ్రులకి అంతా కూడా అందరికీ కూడా యుఏఈ ప్రభుత్వం వీసా కాస్ట్ కూడా వాళ్ళే బేర్ చేసుకుని, అంటే ఒక పెద్ద ట్రస్ట్ మన మీద పెట్టింది, అంటే ఒక నమ్మకం మన మీద పెట్టింది. ఒక్క పైసా కూడా తీసుకోరు, అది కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ యొక్క గోల్డెన్ వీసా అన్నది ఉంటుంది. అండ్ ఈ గోల్డెన్ వీసా అన్నది వేరే ఇతర దేశాలలో కూడా ఎంట్రీకి కానివ్వండి, లేకపోతే ఆ స్టేటస్ డిఫరెంట్ ఉంటుంది. అంటే గోల్డెన్ వీసా హోల్డర్స్కి ఉండేటువంటి స్టేటస్ నార్మల్గా ప్రాపర్టీ అగేన్స్ట్, అంటే ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాం, అది వచ్చింది ఒక 3 star రేటింగ్ది అనుకుంటే, ఈ గోల్డెన్ వీసా అనేది రాయల్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చేటువంటిది 5 star గోల్డెన్ వీసా. అండ్ ఎప్పటికీ ఉండేది ప్రాపర్టీ ఒకవేళ వాళ్ళు అమ్మేసినారు అనుకోండి వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మనది ఇచ్చినటువంటి గోల్డెన్ వీసా ఇట్స్ ఒక పెద్ద హానర్తో ఇచ్చినటువంటి గోల్డెన్ వీసా. అందుకని నేనేమనుకున్నా అంటే నెక్స్ట్ డెకేడ్ అంతా కూడా, సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ బ్యాక్ టు యుఏఈ అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినాం. సో గోల్డెన్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్, గోల్డెన్ రెస్పాన్సిబిలిటీ ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేసి ఉండే. సో తద్వారా ఏంటిదంటే రెస్పాన్సిబుల్ మనం ఇది ఉండి అక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా కాంట్రిబ్యూషన్స్ పెద్ద ఎత్తున చేద్దామని. అండ్ అఫ్ కోర్స్ మిడిల్ ఈస్ట్ ఇప్పుడు వేరే ప్రాంతాలను మీరు చూసుకుంటే, ఇప్పటిదాకా మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినారు దట్ ఐటీ ఇండస్ట్రీ వైపు చాలా పెద్ద, అంటే భయంగా ఉంది, లేకపోతే యాక్చువల్లీ లే ఆఫ్స్ చాలా అవుతున్నాయి. అండ్ ఇంకో వైపు ఏమో దేశాలన్నీ కూడా
అసలు ఇండియన్సే రావద్దు అని తలుపులన్నీ క్లోజ్ చేసేసినట్టే సార్. అసలు వీసాలే ఇస్తలేరు కదా. Correct. ఇప్పుడు చాలా పెద్ద భయం ఉంది అసలు పిల్లలకి. ఇప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళు కావచ్చు, పాస్ అవుట్ కాబోతున్న పిల్లలు కూడా కావచ్చు. అసలు ఏంది ఇది, ఎందుకు చదివినమా అన్న దగ్గరకు వచ్చింది. అసలు ఏంటి సార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? అంటే ఒకటి మేడం, ఇప్పుడు ఏంటిదంటే మనం ఇన్ని రోజులు మనం చూసిందంతా కూడా ఇక్కడ మన ప్రాంతంలో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో 9,78,000 ఐటీ ఉద్యోగులు వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా చెప్పొచ్చు. అంటే 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, ఐటీ పైన ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. సో అంటే 1 మిలియన్. సో ఇక్కడ ఎవరైతే సపోర్ట్ స్టాఫ్ ఉందో ఇంటూ 3, అంటే 30 లక్షల మంది ఎవరైతే ఇప్పుడు హౌస్ కీపింగ్ వాళ్ళు, లేకపోతే ఈ ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో, లేకపోతే క్యాబ్ డ్రైవర్స్, వాళ్ళు. సో ఇట్లా ఐటీ ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున మనకి నిలదొక్కుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ మనం నంబర్స్ చూసుకుంటే పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతుంది. మీరు చెప్పిన 10 లక్షల మంది ఏ ఇయర్ ది సార్? ఇయర్ ఉండేటువంటి కౌంట్ అది మేడం. సో నెక్స్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ మనము అంటే 2014 చూసుకున్నట్టు అయితే 3,26,000 మంది ఐటీ ఉద్యోగులు ఉండే. అట్లాంటిది ఇవాళ మనం చూసుకుంటే దగ్గర 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు మన దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంప్లాయ్మెంట్ కౌంట్ పెరుగుతుంది. సో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నంబర్స్ తోని భయపడాల్సిన అవసరం లేదు. ఏఐ వచ్చినా గానీ నార్మల్ గా ఏమవుతుందంటే ఏఐ వల్ల ఏవైతే ట్రెడిషనల్ జాబ్స్ ఉంటాయో అవి పోతాయి, డెఫినెట్ గా పోతాయి. కాకపోతే ఎగ్జాంపుల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది మేడం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్పిందంటే 2030కి మనకు ఉండేటువంటి అంటే నార్మల్ జాబ్స్ 87 మిలియన్ జాబ్స్ పోబోతున్నాయి 2030కి. అదేవిధంగా 95 మిలియన్ జాబ్స్ కొత్తగా యాడ్ అవబోతున్నాయి. 97 మిలియన్ జాబ్స్, 95 మిలియన్ జాబ్స్ కొత్తగా యాడ్ అయిపోతున్నాయి అంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ట్రెడిషనల్గా ఇప్పుడు మీరు మీ ఫీల్డ్లో చెప్తా, మీడియా ఫీల్డ్లో ఇంతకుముందు అంతా కూడా ఏదన్నా మీరు ఆర్టికల్ రాయాలి అనుకుంటే ఒక 2 hours 3 hours కూర్చొని కష్టపడుతుండే. ఇవాళ ఏం టూల్ వచ్చింది మేడం? ChatGPT. తక్కువని మీరు ప్రాంప్ట్ ఇయ్యంగానే యూఆర్ గెటింగ్ ఎ గుడ్ డ్రాఫ్ట్. సో డ్రాఫ్ట్ వచ్చేసింది. ఇంతకుముందు ఒకవేళ కనుక అంటే మీలాంటి ప్రజెంటర్, గొప్ప ప్రజెంటర్ కావాలి అన్నా కానీ ఇవాళ ఏమైంది, ఆల్టర్నేటివ్గా ఏఐ ప్రజెంటర్ వచ్చేసింది, వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అంటే ఆల్టర్నేటివ్స్గా ఏవైతే ఉన్నాయో అట్లాంటి జాబ్స్ అఫ్ కోర్స్ రియలిస్టిక్ హ్యూమన్ ఇది ఇంటర్వెన్షన్ లేనిదైతే డెఫినెట్గా కాదు, అది అల్టిమేట్గా తెలిసిన విషయమే. కాకపోతే ఏంటిదంటే దాన్ని వ్యాలిడేట్ చేసే దానికి హ్యూమన్స్ డెఫినెట్గా అవసరం పడతారు. అయితే దానికి ఆల్టర్నేట్గా ఇవాళ ఏమైందంటే ప్రాంప్ట్ ఇంజనీర్ ఎవరైతే ఇప్పుడు ప్రాంప్ట్ మీరు ChatGPTలో ప్రాంప్ట్ ఇస్తారు కదా, మీరు ChatGPTలో ఎట్లయితే ప్రాంప్ట్ ఇస్తారో అదొక ఇవాళ పెద్ద జాబ్ రోల్. అది రైట్ వేలో ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది ఒక పెద్ద రోల్. ఇవాళ వెబ్సైట్ తయారు చేయాలంటే వెబ్సైట్ డిజైనర్స్ ఉండేటోళ్ళు. సో ఇప్పుడు ఏంటిదంటే వెబ్సైట్ డిజైనర్ బదులు ప్రాంప్ట్ ఇంజనీర్ ఆ ప్రాంప్ట్ రైట్ వేలో ఆ యొక్క జీపీటీకి ఇస్తే గనక అది వెబ్సైట్ డిజైన్ చేసిస్తుంది. ఇవాళ సిమిలర్ వే డ్రాఫ్టే కాదు, అంటే వీడియోస్ జీపీటీనే ఇస్తుంది. మనం రైట్ వేలో మనం చెప్పగలిగితే అంటే ప్రాంప్ట్ ఇస్తే అయితే ఇక్కడ పోబోతున్నాయి కొన్ని జాబ్స్. బట్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క జీపీటీని లేకపోతే ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఈ ప్రాంప్ట్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ డేటా సెంటర్కి వెళ్తుంది. ఆడ ప్రాసెస్ చేయాలి, ఆడ ప్రాసెస్ చేసి మళ్ళీ మనకు బ్యాక్ వచ్చి అప్డేట్ ఇవ్వాలి. అంటే ఈ బ్యాక్ ఎండ్ ఎంత గొప్ప మెకానిజం ఉంటుంది. ఆ బ్యాక్ ఎండ్ మెకానిజం మెయింటెనెన్స్ కానివ్వండి, ఇదంతా మనుషులు కావాలి కదా అక్కడ. సో ఈ యొక్క సిస్టమ్ ని మెయింటైన్ చేయడానికి డెఫినెట్ గా కూడా మనుషులు కావాలి, మ్యాన్ పవర్ కావాలి. కాకపోతే ఈ ట్రెడిషనల్ రోల్స్ మిస్ అవుతుండొచ్చు. ఇంతకుముందు మనము క్యాలిక్యులేటర్స్ వచ్చినప్పుడు టీచర్స్ గొడవ చేయడం కావచ్చు, ఈవెన్ ఎరా చూసుకుంటూ మనకు అదంతా హిస్టరీ మనకు గుర్తుంది. ఇది కూడా మనం ఏది సెక్యూరిటీ గార్డ్స్ సర్వేలెన్స్ వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఇవాళ సర్వేలెన్స్ అంటే ఎక్కడైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో ఆబ్వియస్ గా కూడా అక్కడ మనకి సెక్యూరిటీ గార్డ్స్ అవసరం లేదు. సో ఎక్కడ వీలుంటే అక్కడ మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు తక్కువైనాయి బట్ ఉన్నాయి. బట్ కాకపోతే ఈ సర్వేలెన్స్ చేసేటోళ్ళ జాబులు పెరిగినాయి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కెమెరాస్ కి సంబంధించి మెయింటెనెన్స్
రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేసేటోళ్ళ జాబ్స్ పెరిగినాయి, ఇవన్నీ కూడా మనకు పెరుగుకుంటూ వస్తున్నాయి. So alternate జాబ్స్ అనేవి దానిపైన ఇవాళ యువత కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ట్రెడిషనల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కాదు, దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆల్టర్నేటివ్ ఫ్యూచరిస్టిక్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇమీడియట్ గా వాళ్ళు అప్ స్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అప్ స్కిల్ చేసుకోవాలి, రీస్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందీప్ గారు, ఇప్పుడు ఏఐ చాలా వరకు అయితే సరే ఆల్టర్నేట్ జాబ్స్ చూసుకోవాలి అని చెప్తున్నారు. జనరల్గా అయితే ఇప్పుడు ఈ డేటా బేస్డ్కి సంబంధించిన ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో అది టోటలీ ఆ కోడ్కి సంబంధించినవి అది టోటల్లీ కొలాబ్స్, ఇంకా జాబ్సే రావు అనేది ఒక చర్చ నడుస్తుంది సార్. నిజంగా ఈజ్ ఇట్ ఫ్యాక్ట్స్? అంటే ఒకటి మేడం ఏంటంటే ఆబ్వియస్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పటిదాకా నేను చెప్పినట్టు సో ప్రాంప్ట్ ఇంజనీర్ ఎట్లా అయితే వచ్చిందో సో ప్రాంప్ట్ ద్వారానే కోడ్ కూడా వచ్చేస్తుంది. మీ డ్రాఫ్టే కాదు, ఇప్పటిదాకా నేను మీ గురించి ఎగ్జాంపుల్ చెప్పి నేను డ్రాఫ్ట్ చెప్పినాను, కాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ది కూడా కోడ్ వచ్చేస్తుంది. సో నేను ప్రాంప్ట్ ఇస్తా కోడ్ అంతా కూడా జీపీటీ ఇచ్చేస్తాను. సో ఎట్ ద సేమ్ టైం కావాల్సింది ఏంటంటే నేను అదే చెప్తున్నా, ఒక దిక్కు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, ఆ ట్రెడిషనల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో పోబోతున్నాయి. మనం ఫ్యూచర్ ఆలోచించాల్సింది ఫ్యూచరిస్టిక్ జాబ్స్ ఏంటివి, వాటిపైన మన వాళ్ళని అప్స్కిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న మేము సెమీకండక్టర్స్ పైన ఇప్పుడు ఇదే ఉంది చాట్ జీపీటీ. ఇప్పుడు మనం ఒక చాట్ జీపీటీలో మీరు వాడతారు కదా మేడం, చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇస్తాం అంటే డ్రాఫ్ట్ ఇది లేకపోతే ఏదన్నా ప్రాంప్ట్ ఇస్తాం. ఒక ప్రాంప్ట్ మనం ఇస్తే గనక 100 ml వాటర్ వేస్ట్ అవుతుంది అన్న సత్యం ఎంతమందికి తెలుసు? 100 ఒక ప్రాంప్ట్ ఇస్తే చాట్ జీపీటీలో ఒక ప్రాంప్ట్ ఇస్తే 100 ml వాటర్ వేస్ట్ అవుతుంది. మనమేమో అందరం డేటా సెంటర్స్ వచ్చేస్తున్నాయని సంకలు కొట్టుకుంటున్నాం, ఫుల్ హంగామా చేస్తున్నాం. బట్ డేటా సెంటర్స్, ఒక్క డేటా సెంటర్ ఎంత పవర్ కన్సంప్షన్ ఉంటుందంటే అక్కడ వాటర్ వేస్టేజ్ ఎంత ఉంటుందంటే చాలా హ్యూజ్ లెవెల్లో ఉంటుంది. అందుకనే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా డేటా సెంటర్స్ని దోషేస్తూ ఉన్నాయి. సో మన దగ్గరకు వచ్చేసరికి మన దగ్గర మనం డేటా సెంటర్స్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. సో డేటా సెంటర్స్ అన్నవి ఎన్వైరన్మెంట్కి హార్మ్ చేస్తుంది అనేటువంటిది ఎన్నో పేపర్స్, ఎన్నో రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. అండ్ టెక్నికల్గా కూడా అది వాస్తవం. ఓకే, ఎందుకంటే ఒక డేటా సెంటర్ని మెయింటైన్ చేయాలి అనుకుంటే లాట్ ఆఫ్ పవర్ కన్సంప్షన్, వాటర్ కన్సంప్షన్ ఉంటుంది. సో ఒక్క ప్రాంప్ట్ 100 ml వాటర్ వేస్టేజ్ అవుతూ ఉందన్నమాట. సో దాని మీద ఎన్నో రీసెర్చెస్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ మేము రీసెంట్గా టీషిప్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసినాం. సో టీషిప్ నుంచి సెమెక్స్ ఏఐ అని హైదరాబాద్ అంటే ఐటీ హైదరాబాద్ టీమ్తో నేను వర్క్ చేస్తున్నా. ఈవెన్ నేను కూడా దానికి డైరెక్టర్గా ఉన్నాను. ఓకే. సో దానిలో ఈ 100 ml వాటర్ వేస్టేజ్ని ఒక ప్రాంప్ట్ ఇస్తే 100 ml వాటర్ వేస్టేజ్, సో దాన్ని కొంత తక్కువ చేయడం, అదొక 50 ml దాకా తీసుకురావడం, 40 ml దాకా తీసుకురావడం. ఈ యొక్క అంటే సెమీకండక్టర్ చిప్ ఏదైతే ఉంటుందో ఆ చిప్ని మనం చేసినట్టు అయితే పవర్ కన్సంప్షన్ తక్కువ అవుతుంది. సో వాటిపైన రీసెర్చ్ అవుతూ ఉంది. సో అట్లాంటి వాటిపైన యువత ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఇంకా ట్రెడిషనల్ జాబ్స్ని పక్కన పెట్టి కొత్త జాబ్స్, ఎందుకంటే ఎన్వైరన్మెంట్కి నష్టం చేస్తుంది. అందరం కూడా ఇప్పుడు రేపు పొద్దున డిపెండ్ అవ్వాల్సింది అవునన్నా కాదన్నా వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మనం డిపెండ్ అవ్వాల్సిందే. బట్ ఆ డిపెండెన్సీ వచ్చిన తర్వాత దానికి నేచర్కి లేకపోతే క్లైమేట్కి ఎంత డ్యామేజ్ అవుతుంది, ఎన్వైరన్మెంట్కి ఎంత డ్యామేజ్ అవుతుంది అనేటువంటిది కూడా దానికి వాటిపైన రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున పెరుగుతుంది. సో దానిపైన కూడా యువత రెడీగా ఉండాల్సిన ఇది ఉంది మేడం. సార్, ఎంతమందికి నాలెడ్జ్ ఉంది సార్ ఇట్లా ఆల్టర్నేట్ కాబోతోంది అని? ఎంతమంది యువతకి తెలుసు అసలు? 50% ఆఫ్ ది ఇప్పుడు ఐటీ దాంట్లోకి వచ్చే వాళ్ళకి 50% ఆఫ్ స్టూడెంట్స్కైనా ఈ విషయం తెలుసా సార్? ఆల్టర్నేట్ వైపు వెళ్ళాలి, నేర్చుకోవాలి, అసలు ఆల్టర్నేట్ ఏంది అని ఎంతమందికి తెలుసు సార్? అంటే అఫ్ కోర్స్ మేడం, అంటే ఎవరైతే గ్లోబల్గా చూస్తూ ఉన్నారో, అంటే ఇప్పుడు ఉండేటువంటి యూత్ని మనం చూసుకుంటే అంటే ఉందా లేదా అనుకుంటే ఆబ్వియస్గా కూడా ఉంది. ఇప్పుడు ఆ యొక్క సోయి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే వరల్డ్లో ఉండేటువంటి టెక్నాలజీస్ కానీ అప్గ్రేడ్స్ ఏమవుతున్నాయి, అప్డేట్స్ ఏమవుతున్నాయి అనేటువంటిది చాలా లేట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటిదంటే కొత్త అంటే ఈ యొక్క రీచ్ వల్ల
సోషల్ కనెక్ట్ ద్వారా, లేకపోతే ఇంటర్నేషనల్ ఉండేటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ కానివ్వండి, ఇదంతా డెఫినెట్గా కూడా ఆ యొక్క నేను చెప్పిన సోయ్ వస్తుంది అని చెప్పొచ్చు. ఇంతకుముందు ఆబ్వియస్ గా మేము అసలు లేదు కదా సార్, నిజంగా ఇప్పటికీ కూడా నాకు డౌట్ సార్, ఇప్పటికీ కూడా ఉందా? నేను అందుకే అన్న 50% కి ఉంది, 50% కి లేదేమో అని. కొంత రూరల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో రూరల్ కాలేజెస్ కి డెఫినెట్ గా కూడా లేదు. అందుకనే మేము ఈవెన్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫు నుంచి కానివ్వండి, వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ తరఫు నుంచి కానివ్వండి, మేజర్ గా మేము Tier 2, Tier 3 సిటీస్ లో ఫోకస్ చేస్తూ ఉంటాం. సో హ్యాకథాన్స్ చేస్తూ ఉంటాం. సో హ్యాకథాన్ అన్నది ఇండియాలో, ఆ హ్యాకథాన్ అనేటువంటి పదానికి బ్రాండ్ ఓనర్ నేను. సో హ్యాకథాన్స్ మొత్తం అంటే దేశవ్యాప్తంగా రూరల్ ప్రాంతంలో మేము చేస్తూ ఉంటాం. అక్కడ ఉండేటువంటి ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఇన్నోవేషన్స్ని బయటికి తీసుకురావడము, ఇదంతా కూడా. సో అంటే ఈ కొత్త వైపు ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది అని చెప్పాలి. ఇంకోటి ఏంటిదంటే ఇంతకుముందు అంతా కూడా మన మైండ్ సెట్ అంతా ఏదో అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాము, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయింది, లేకపోతే ఇంకో డాక్టరేట్ అయిపోయింది, లేదు అంటే మధ్యలో జాబ్ చేసినాము, అంతా కూడా అయిపోకుండా వచ్చింది. బట్ ఇప్పుడు ఉండేటువంటి పిల్లల మెంటాలిటీ కాలేజెస్లో కానీ దీనిలలో చూస్తూ ఉంటే వాళ్ళ మెంటాలిటీ, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మెంటాలిటీ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. అది అంటే జాబ్ సీకర్ మెంటాలిటీ నుంచి జాబ్ క్రియేటర్ మెంటాలిటీకి అది స్విచ్ అయిందని అది స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలు ఎంత ఇదైనారంటే అంటే అది ఒక మంచి చేంజ్ అని చెప్పాలి. అది నార్మల్గా ఫస్ట్ వరల్డ్ కంట్రీలో అట్లాంటి ఇది ఉంటుండే. ఇప్పుడు ఏంటిదంటే చాలా మందికి కూడా ఆంటర్‌ప్రెన్యూర్ మెంటాలిటీ, ఏదైనా స్టార్ట్ చేయండి, ఏదైనా ఒక బిజినెస్ చేస్తే బాగుంటది కదా అనేటువంటిది. ఈవెన్ పేరెంట్స్ కూడా ఇప్పుడు కొంతవరకు, ఒకప్పుడు ఎందుకంటే నా దగ్గర కూడా ఎంతో మంది రెజ్యూమ్స్ పట్టుకొని వచ్చి, లేకపోతే డిప్రెస్ అయిపోయి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, ఇవాళ మీరు టీ హబ్ గురించి చెప్పినారు, ఇక్కడ నార్మల్గా ఏమవుతుంది అంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్కి కూడా చాలా అవసరం ఉంటుంది మేడం. ఏంటంటే ఒక 10 లక్షలు 15 లక్షలు ఆ ఇన్నోవేటర్కి మనము ఫండ్ చేస్తే పెద్ద ఎత్తున ఇప్పటిదాకా నేను చెప్పిన ఇన్నోవేషన్స్ని వాళ్ళకి అవసరం పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పినా నేను, ఏది వాటర్ వేస్టేజ్ ఏదైతే ఉందో, వాటర్ వేస్టేజ్ చేసినటువంటి ఇన్నోవేటర్, ఆ యొక్క ఇది కనుక్కునేటువంటి ఇన్నోవేటర్ మన దినేష్ అని చెప్పి ఐటీ హైదరాబాద్ నుండి, ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ 20 crores ఫండ్ చేసింది, గ్రాంట్ ఇచ్చింది. అట్లాగే ఆర్మ్ అనేటువంటి ఒక సంస్థ ఫండ్ చేసింది, గ్రాంట్ ఇచ్చింది. అక్కడ దాకా ఒక చిప్ దాకా తయారు చేయగలిగినాడు. ఇప్పుడు 250 కోట్లు కావాలి ఒట్టి అది MVP చేయడానికి. మినిమం వయబిలిటీ ప్రోడక్ట్ అంటే బేసిక్ లెవెల్ ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 250 కోట్లు కావాలని తిరుగుతూ ఉన్నాడు ఆయన. అంటే ఎవరి దగ్గర అయితే ఇప్పుడు పెద్ద ఫండ్ ఉందో అట్లాంటి వాళ్ళు ఇది చేస్తే గనక అది 1000 కోట్ల సామ్రాజ్యం అవుతుంది. అండ్ ఇండియా పెద్ద ఎత్తున ఆ ప్రపంచ మార్కెట్లో, సెమీకండక్టర్ ఇండస్ట్రీ మార్కెట్లో తలెత్తి నుంచి ఉంటుంది ఇట్లాంటి ఇన్నోవేషన్స్ని మనం చేస్తే కనుక. అంటే రూరల్ ఇన్నోవేషన్స్ని కూడా మనము డెఫినెట్గా అంటే పైనకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ చాలామంది భయం ఏంటిదంటే లే ఆఫ్ అయిపోతూ ఉంటారు. నార్మల్గా ఐటీ ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే బెల్ స్ట్రక్చర్, ఎక్కడైనా అంతే బెల్ స్ట్రక్చర్ అంటూ ఉంటాం. అంటే ఎవరైతే లో లెవెల్ జాబ్స్ ఉన్నాయో, అంటే అసోసియేట్ లెవెల్ ఉన్నారో ఎక్కువ మంది ఉంటారు, మేనేజర్ కొంచెం తగ్గుతారు, దాని తర్వాత ఇంకా సీనియర్ మేనేజర్ కొంచెం తగ్గుతారు, తర్వాత అసోసియేట్ డైరెక్టర్ కొంతమంది ఉంటారు, డైరెక్టర్. సో ఏదో ఒక టైంకి వీళ్ళు ఎలిమినేట్ అవ్వకుంటూ వస్తూ ఉంటారు. సో ఆ ఏజ్ అంటే ఒక వేళ గనక ఒక 20 years 15 years 10 years ఒక ఎక్స్పీరియన్స్ ఐటీ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత వాళ్ళ ఫోకస్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కూడా వాళ్ళ సర్వీసెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ ఏమి వేరే వాళ్ళకి ఎట్లా ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మేము కూడా నార్మల్ టీ కన్సల్ట్లో మేము ఏం చేస్తామంటే అన్ట్యాప్డ్ ఇన్వెస్టర్ పూల్ అని ఉంది. అన్ట్యాప్డ్ ఇన్వెస్టర్ పూల్, ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఇన్వెస్టర్స్ కూర్చుంటూ ఉంటారు. ఇన్వెస్టర్స్ అంటే ట్రెడిషనల్ ఇన్వెస్టర్, ఒక స్టార్టప్లో పెట్టచ్చా, ఈ బిజినెస్లో పెట్టచ్చా అని. సో చాలా మంది కూడా అన్ట్యాప్డ్ ఇన్వెస్టర్ పూల్ అనేటువంటి ఒక పూల్ని మేము క్రియేట్ చేసినాం. అన్ట్యాప్డ్ ఇన్వెస్టర్ పూల్ అంటే సే ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీడియా ఫీల్డ్లో సే ఒక 20 years 30 years మీరు దీనిలో ఉన్నారు. సో యూ హ్యావ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. సో ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత మీ దగ్గర ఒక 10 lakhs 20 lakhs ఇన్వెస్ట్ చేయడానికి కొద్ది అమౌంట్ మీరు ఏదో ఉంది. సో దాన్ని మీరు ఒకవేళ కనుక ఈ మీడియా ఫీల్డ్లో ఉండేటువంటి ఇన్నోవేటర్కి
ఆయనకి ఇన్వెస్ట్ చేయడమే కాదు, ఆయనకి మీరు ఇన్ని సంవత్సరాలు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఆయనకు తోడవుతుంది. సిమిలర్ వే మొన్న రీసెంట్గా మేము ఏం చేసినామంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినారు ఆవిడ రిటైర్ అయిపోయిన తర్వాత ఒక 2 years అయిపోయింది. 2 years అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలేమో యూఎస్లో ఉన్నారు, ఈవిడ విడో. అయితే 2 years తర్వాత ఇంకా పరిస్థితి మీరు పైసలు అయితే బాగున్నాయి, ఫుల్ ఉన్నాయి పైసలు, బట్ షీ ఇన్వెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్ మార్కెట్. కిరాయిలు వస్తున్నాయి, మంచి జీవితం అంటే ఏకాకి జీవితం. సో ఆవిడికి మేము ఏం చేసినామంటే, అంటే నాకు పరిచయం అయిన ఉండే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అంత వాస్ట్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ ఒక 30 years ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండేటువంటి ఆవిడ్ని మేము ఒక స్టార్టప్కి, ఏ స్టార్టప్ అంటే ఈ సాయిల్ టెస్టింగ్ చేస్తాం కదా, సాయిల్ టెస్టింగ్ కి సంబంధించినటువంటి ఒక డివైస్ ఉంది. ఆ డివైస్ లో ఒక ఇన్నోవేటర్ సాయిల్ టెస్టింగ్ చేసి 30 నిమిషాలలో రిపోర్ట్ ఇస్తాడు. నార్మల్ గా ఏమవుతుంది, ఊర్లలో సాయిల్ తీసుకపోతారు, ల్యాబ్ లో టెస్ట్ చేస్తామంటారు, కొన్ని డేస్ పడుతుంది, అది సోలో రాదో కూడా తెలియదు, అది వచ్చే వరకు పంట కూడా అయిపోతుంది మళ్ళీ. సో అట్లాంటి క్రమంలో సాయిల్ టెస్టింగ్ కూడా మనం చేయట్లేదు. మీరు రైతులను మీరు చూసుకున్నట్టు అయితే సాయిల్ టెస్టింగ్ లేకుండానే పక్కనోడు పత్తేస్తే మనం పత్తేస్తే అదే మొత్తం ఊరంతా అదే వేస్తాం. కానీ అది అసలు పత్తేయాలనా లేకపోతే దానిలో ఏమేయాలి అసలు ఏం పండుతుంది ఏంటి అనేది తెలియదు, అంటే దానికి ఉండేటువంటి ఏం బలం ఉంది, దానిలో న్యూట్రియన్స్ ఏంటి అన్నది తెలియదు. సో అట్లాంటి ఇన్నోవేషన్ ఈ బాబు తయారు చేసినాడు. చేస్తే ఆ ఇన్నోవేషన్ ఒక 30 minutes లో మీకు రిపోర్ట్ ఇస్తుంది. ఒక 4 sides నుంచి మట్టి తవ్వి తీసుకొని ఇచ్చేస్తే దానిలో మట్టి ఏదో వేసేస్తే, అంటే ఈ ప్రాసెస్ ఉంటుంది, జనరిక్ గా చెప్తున్నా, బట్ యూ విల్ గెట్ ద రిపోర్ట్ ఇన్ 30 minutes టైం. ఆ 30 minutes లో ఆ భూమికి సంబంధించినటువంటి న్యూట్రియంట్స్ ఏమున్నాయి అదంతా కూడా విలువ తెలుస్తుంది. అయితే ఆ పిల్లోడు ఇన్నోవేషన్ అంతా చేసినాడు, మొత్తం అంతా రెడీగా ఉండే, మార్కెట్కి పోవడానికి ఆయనకు ఫండ్ అవసరం ఉండే, ఆ ఫండ్ లేకుండే ఆయన దగ్గర. అయితే మేమేం చేసినామంటే ఈ యొక్క ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అయ్యి 2 years అయిపోయిన తర్వాత ఉండేటువంటి ఆవిడ్ని మేము ఈయన కనెక్ట్ చేస్తే ఆమె ఫస్ట్ ఒక 25 lakhs ఏమో ఫండ్ చేసిన తర్వాత ఆమె ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎక్కడెక్కడైతే చేసిందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్గా అగ్రికల్చర్ మొత్తం అంతా డిపార్ట్మెంట్ అంతా కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అట్లాంటి వ్యక్తికి ఆ పిల్లోడికి ఏమీ ఈ నాలెడ్జ్ లేదు, రైతు నుండి వచ్చినాడు లేకపోతే ఒక ఇన్నోవేషన్ అయితే తయారు చేసి పెట్టినాడు, ఎట్లా రీచ్ చేయాలి మార్కెట్కి. సో ఆవిడ వచ్చి ఒక 25 lakhs సమ్ 10% ఏదో స్టేక్ ఉండింది, 10% ఏదో స్టేక్ దానిలో వచ్చింది. ఆ 10% స్టేక్ ఉండడం వల్ల ఆమెకి ఏమైందంటే మళ్ళీ రీబర్త్ యాజ్ ఎ ఆంటర్ప్రెన్యూర్. ఇంట్లో కూర్చొని ఆవిడ విడోగా ఉండేటువంటి ఆవిడ బయటికి వచ్చి ఒక ఆంటర్ప్రెన్యూర్గా తలనెత్తుకొని ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండేటువంటి ఇన్నోవేటర్కి ఆ 25 లక్షలు ఎంత బెనిఫిట్ అయినాయి అంటే, ఇప్పుడు ఒక గొప్ప సంస్థ ఆయన యొక్క ప్రోడక్ట్ని మొత్తం దేశవ్యాప్తంగా మార్కెట్ చేస్తూ ఉంది, ఆయన ప్రోడక్ట్ని ఇది చేసుకొని. అదే సంస్థ పతంజలి, మీకు ఐడియా ఉంటే పతంజలి ఏదైతే ఉందో దానిలో ధర్తికా డాక్టర్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ తీసినారు. ధర్తికా డాక్టర్, DKD అంటారు అలా షార్ట్ ఫామ్. సో ధర్తికా డాక్టర్ అనేటువంటిది వీళ్ళ దగ్గర కొంత స్టడీ చేసి ఇక్కడికి తీసుకొచ్చినారు. అంటే ఆయనది ఒకవేళ 20 lakhs లేకపోతే ఈవిడ సపోర్ట్ లేకపోతే ఆయన ఇన్నోవేషన్ మరుగున పడేది, తెలిసేది కాదు. ఇలా అంటే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పొలం ఉన్న వాళ్ళకి లేకపోతే ప్రతి రైతుకు కూడా కంపల్సరీ ఆ యొక్క సాయిల్ టెస్ట్ అన్నది మ్యాండేటరీ అనేటువంటిది, అంటే అవసరం, చాలా అవసరం కదా మేడం. ఎన్నో రోజుల నుంచి మనం పెస్టిసైడ్స్ వేస్తున్నాం, దాన్ని కిల్ చేసేసినాం, భూమినంతా కూడా ఒక లేయర్ నంతా కిల్ చేసినాం. భూమిలో సారం ఎంత ఉంది అసలు ఏముంది ఏం తెలియదు అన్నమాట. సో ఇట్లాంటి ఇన్నోవేషన్స్ ఎన్నెన్నో ఉన్నాయి. సో అట్లాంటి వైపు కూడా ఒకవేళ కనుక పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఏదన్నా థాట్స్ ఉంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఐటీ ఇది అని కాకుండా వేరే ఆల్టర్నేట్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి. అండ్ పిల్లలకి గైడ్ చేయాలి. నార్మల్గా ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారంటే, ఈవెన్ నేను కూడా ఫస్ట్ 22 yearsలోనే ఐ హ్యావ్ స్టార్టెడ్ ఒక స్టార్టప్ చేసినాను. ఫస్ట్ కంపెనీ ఓపెన్ చేసిన, దాని తర్వాత
ఎంప్లాయీస్ని హైర్ చేసేసుకున్నా, దాని తర్వాత ఏం చేయాలి, కంపెనీ పెట్టిన తర్వాత ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాక ఏం చేయాలి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నో, ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి ఇన్నోవేషన్స్ ఎన్నో ఉన్నాయి. అదే అమౌంట్ కనుక అట్లాంటి ఇన్నోవేషన్స్లో మనం ఫండ్ చేస్తే వెరీ థిన్ స్కిన్, అంటే 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక 1% 2% చిన్న మార్జిన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత యూ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దట్ బిజినెస్. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద బిజినెస్ మోడల్. అక్కడి నుంచి మనం టేక్ ఆఫ్ అయితే అది చాలా. అందుకేనా సార్ మీరు అన్ని కంపెనీస్ కి కొద్దిగా అన్నిటినీ ఎంకరేజ్ చేసినట్టున్నారు, యాక్చువల్లీ ఒక పుష్ ఇచ్చిండ్రు, రైట్ సార్? కరెక్ట్. సో మల్టిపుల్ కంపెనీస్ లో కూడా నేను అప్పుడు ఇంత ముందు ఉన్నప్పుడు ఏంటిదంటే నేను అడ్వైజరీ షేర్ హోల్డర్ గా కొంత ఉంటుండే. సో దాని తర్వాత కొంత ఇన్వెస్ట్ చేయడము, ఒక 10 కంపెనీస్ లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, ఏదో ఒకటి హిట్ అవుతుంది. కాకపోతే దాన్ని స్క్రీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మేము ఇక్కడ ఏం చేస్తామంటే అన్టాప్డ్ ఇన్వెస్టర్ పూల్ లో వీళ్ళందరూ అన్టాప్డ్ ఇన్వెస్టర్స్. ఇప్పటిదాకా మీది ఒక ఎగ్జాంపుల్ చెప్పినా, ఇంకోటి ఏంటిదంటే ఆవిడది ఒక ఎగ్జాంపుల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా అన్టాప్డ్, దే ఆర్ నాట్ రియలిస్టిక్ ఇన్వెస్టర్స్. అట్లనే ఎన్ఆర్ఐ నుంచి ఒకతను వస్తాడు, ఎంతో సంపాదిస్తాడు, ఇక్కడికి వస్తాడు, ఏం చేయాలో అర్థం కాదు, అంత ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అదే కనుక ఇట్లాంటి పిల్లలకి ఇట్లాంటి ఇన్నోవేషన్స్కి మీరు ఇన్వెస్ట్ చేస్తే గనక వెరీ బేసిక్ నుంచి దూసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లాంటి ఇన్నోవేషన్స్ ఒకవేళ బయటికి వెళ్తే గనక మన భారతదేశం ఎక్కడ ఉంటుందో ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి ఇన్నోవేటర్స్ని సపోర్ట్ చేయడానికే అన్టాప్డ్ ఇన్వెస్టర్ పూల్ అని చెప్పి మేము ఏం చేస్తామంటే, అందరికి చెప్పగానే అందరు ఇన్వెస్ట్ చేసేద్దామని వస్తారు. కాకపోతే అట్లా కదా, సందీప్ ఇన్వెస్ట్ చేసేద్దాం పోయి, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ₹1 కోటి ఉన్నాయి, 2 కోట్లు ఉన్నాయి అని చెప్పొస్తారు. మేమేం చేస్తామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత విల్ గివ్ 4 hours ట్రైనింగ్. మీకు అంతా కూడా బాల్ అదే ఏవైతే గేమ్ రూల్స్ ఉందో ఆ గేమ్ రూల్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం 4 గంటలు. మీరు ఇప్పుడు వచ్చిండ్రు, ఊరికనే వచ్చి మేము ఇలా పెట్టేస్తామనంటే పెట్టేది కాదు అది. సో ఏం చేస్తామంటే మీకు 4 hours విల్ గివ్ యూ ద ట్రైనింగ్ మేడం. సో మీకు ఒక 4 గంటల ట్రైనింగ్ ఇస్తాం. అది కూడా ఐఎస్బి, ఇక్ఫై ఇట్లాంటి నిష్ణాతుల్ని వాళ్ళని తీసుకొచ్చి తెలుగులో, అంటే మీకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో ఆ మాండలికంలో మాట్లాడి వాళ్ళతోని మొత్తం అంతా ఒక 4 గంటల ట్రైనింగ్ ఇచ్చి, దాని తర్వాత ఒక అసెస్మెంట్ అంటే ఒక టెస్ట్ కూడా పెడతాం. టెస్ట్ పెట్టి మీరు పాస్ అయితే దెన్ విల్ గివ్ యూ సర్టిఫికేట్ యాజ్ యు ఆర్ ద సర్టిఫైడ్ ఇన్వెస్టర్. సో అప్పుడు సర్టిఫైడ్ ఇన్వెస్టర్ తర్వాత అప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర ₹1 కోటి ఉండని, 2 కోట్లు ఉండని, మీరు ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి, రిస్క్ ఎక్కడ ఉంటుంది, ఎంత దానిలో మనం చేయాలి అంటే అదంతా కూడా అనలైజ్ చేసేటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది. సో దెన్ యూ విల్ డిసైడ్ అండ్ యూ విల్ ఇన్వెస్ట్. సో అట్లాంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ మేము పెట్టి మ్యాచ్ మేకింగ్ చేస్తుంటాం. మ్యాచ్ మేకింగ్ అంటే ఏంటిదంటే నార్మల్గా ఇప్పుడు మీ రైట్ మ్యాచ్ మేకింగ్ మేడం. ఇప్పుడు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆవిడ. సో కరెక్ట్ గా మీరు అర్థమైంది సార్, ఎవరు ఎక్కడ కరెక్ట్ ఫిట్ అవుతారో వాళ్ళని అక్కడ. సో కొంతమంది డాక్టర్స్ ఉండే, టాప్ డాక్టర్స్, సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఉండే, వాళ్ళకి హెల్త్ టెక్ కి సంబంధించి మొన్న ఒకటి అప్లికేషన్ సెన్స్ హెల్త్ అనేటువంటి ఒక చిన్న డివైస్ మనం ఇట్లా పెట్టేస్తే మన షుగర్ నార్మల్గా ఏం చేస్తాము, బ్లడ్ తీసుకొని చేయాలి. సెన్స్ హెల్త్ ఏం చేస్తుంది అంటే వాళ్ళది మన ఏమంటారు దాన్ని, ఈ ఆక్సిమీటర్ ఉంటుంది కదా, ఆక్సిమీటర్ లాగానే ఉంటది. మీకు ఇంకా ఇది అవసరం లేదు, ప్రిక్ చేయాల్సిన బ్లడ్ తీయాల్సిన అవసరం చూసినట్టున్నాను సార్, ఇది బ్రాండింగ్ అయ్యి ఎక్కడో నేను చూసాను కూడా. సో అట్లాంటి ఇన్నోవేషన్ అదేంటిది, కోర్ డాక్టర్ అవసరం ఈయనకుంది, ఈయన టెక్నాలజీ ఎక్స్పర్ట్. సో అట్లాంటి మ్యాచ్ మేకింగ్. సో ఎవరైతే రెలవెన్సీ ఉందో అగ్రికల్చర్, ఇప్పుడు మీ మీడియా అయితే ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ఇన్నోవేషన్స్, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ కి సంబంధించిన ఇన్నోవేషన్స్. సో వాళ్ళకుంటే ఎక్స్పర్టైజ్ తగ్గట్టు, ఎందుకంటే ఇరిగేషన్ ఆవిడ్ని మీడియా బేస్డ్ చేసినాను అనుకోండి, ఆవిడకి అర్థం కాదు, ఈయనకు అర్థం కాదు. సో రైట్ మ్యాచ్ మేకింగ్ కూడా మేము చేస్తూ ఉంటాం ఈ యొక్క అన్టాప్డ్ ఇన్వెస్టర్ పూల్లో. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ మేము చేసినుండే. యుఏఈలో కూడా, ఇన్ఫాక్ట్ దుబాయ్లో కూడా వి డిడ్ లాట్ ఆఫ్ మ్యాచ్ మేకింగ్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటివన్నీ చేసినుండే. అందుకని ఆబ్వియస్గా వాళ్ళ గవర్నమెంట్ కూడా గుర్తించి ఈ యొక్క గోల్డెన్ వీసా అవార్డు ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. నిజంగా అంటే లే ఆఫ్స్ అవుతుంటే అయ్యో ఇదేంది అసలు ఐటీగా ఏం ఉండదా ఏందా అనేది కూడా చాలా మందికి డౌట్స్, అంటే పేరెంట్స్కి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఒకటి. ఆ తర్వాత
యుఎస్ బేస్డ్ లో ఉన్న వాళ్ళది కూడా వాళ్ళ జాబ్స్ కూడా పోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేయాలి సార్? ఇక్కడున్న వాళ్ళు ఐటీ వాళ్ళు వస్తున్నారు, అక్కడున్న వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది పెద్ద క్వశ్చన్ సార్. కరెక్ట్ మేడం. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, నాకు కూడా ఒక 10 కాల్స్లో యుఎస్ గురించి లేకపోతే దీనిలో 10 కాల్స్ వస్తే ఆల్మోస్ట్ ఒక 7 కాల్స్ ఆర్ 8 కాల్స్ నా జాబ్ ఏమన్నా ఉందా, లేకపోతే మా బాబా అక్కడ ఉన్నాడు, ఏదన్నా జాబ్ ఆపర్చునిటీ ఏమన్నా ఉందా. చాలామంది అంటే అక్రాస్ ద వర్టికల్స్ లాట్ ఆఫ్ ఇది ఉంది. అయితే ఒకటి మనం చూడాల్సింది మేడం, కొన్ని జియోగ్రాఫికల్ లొకేషన్స్ మనోళ్ళు పోయేసేసి డాలర్ డ్రీమ్స్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, అక్కడనే అదొక్కటే చూస్తున్నారు సార్. నిజం, ఇది యుఎస్ ప్రాంతం ఒక్కటే, యుఎస్ ప్రాంతంలోనే సెటిల్ కావాలి. అవును అవును. కాకపోతే నేను కొన్ని కంట్రీస్ పోయినా మేడం. నేను జింబాబ్వే పోయినుండే. ఓకే. జింబాబ్వేలో నేను ఫస్ట్ జింబాబ్వేలో హరారేలో దిగగానే ఫస్ట్ నాకు రిసీవ్ చేసుకుంది కొండల్ రెడ్డి అని, కొండల్ గారు నన్ను రిసీవ్ చేసుకున్నాడు. అక్కడ ఎట్లుంటుంది అంటే, మీకు ఆఫ్రికన్ కాంటినెంట్ అంతా కూడా కొంచెం భయంకరంగా, లేకపోతే అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని అనుకుంటారు. కాకపోతే అదర్ సైడ్ చూస్తే గనక కొన్ని ప్రాంతాలే అట్లున్నాయి. అది ఎక్కడైనా ఉంటుంది. 55 దేశాలు ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో. 55 దేశాలలో సౌత్ ఆఫ్రికా చిన్నది. సౌత్ ఆఫ్రికాలో జోహానెస్బర్గ్ అని ఉంటుంది. ఆ జోబర్గ్ కొంచెం క్రిమినల్కి ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కాకపోతే గొప్ప ప్రాంతాలు ఆఫ్రికాలో ఉన్నాయి. అక్కడ మన వాళ్ళు వెళ్ళేసేసి, ఎవరో కాదు మళ్ళీ మనోళ్ళే. ఇప్పుడు కొండల రెడ్డి ఏం చేస్తాడంటే అక్కడ బోర్లు వేస్తాడు. కొండల రెడ్డి ఎక్కడి నుండి అంటే నల్గొండ నుండి. నిజమా? కొండల రెడ్డి బోర్లు వేస్తాడు. మీకు ఆఫ్రికాలో చాలా మంది వెళ్ళేది ఏంటిదంటే, మన నల్గొండ ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు, అక్కడ బోర్లు వేస్తారు. ఆయన అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా సమ్వేర్ 10th or 12th ఈ స్టాండర్డ్స్లో ఉంటారు. యుఎస్లో ఉండేటువంటి ఒక టాప్, ఒక డైరెక్టర్ లెవెల్ ఎంప్లాయీ కూడా సంపాదించేది ఆయన సంపాదిస్తూ ఉంటాడు అనమాట. సో అంత ఆపర్చునిటీస్ అంటే మన వాళ్ళు ఏంటిదంటే అదర్ సైడ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ చూస్తూ ఉంటారు. ఎంతసేపటికి ఒక దగ్గర పోయినాము అంటే అక్కడనే మొత్తం డాలస్ చూస్తే మొత్తం డాలస్లో లాస్ట్ మన ఈ గణపతి పండుగకి గల్లీకి ఒక గణపతి ఉండే. సో అంటే ఒక దగ్గరికి వెళ్ళిపోతున్నాము అంటే అక్కడికే వెళ్తా ఉన్నాం. వేరే జియోగ్రాఫికల్ లొకేషన్స్ మనం ఆపర్చునిటీస్ చూడట్లేదు. సో వేరే జియోగ్రాఫికల్ లొకేషన్స్ ఆపర్చునిటీస్ చూడాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఆఫ్రికాలో ఎక్కడున్నా కానీ మేడం, ఏ దేశంలో ఉన్నా కానీ టెక్నాలజీ అయితే టెక్నాలజీనే కదా, వాళ్ళకు కూడా టెక్నాలజీ కావాలి కదా. సో టెక్నాలజీని అక్కడ ఇచ్చేదానికి అట్లాంటి ఆపర్చునిటీస్ చూడాల్సిన అవసరం ఉంది. కొన్ని జియోగ్రాఫికల్ లొకేషన్స్ మీ యూఎస్కి కూడా నేను చెప్తాను, అంటే చూడాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. యుఎస్లో ఉండేటువంటి వాళ్ళు మిడిల్ ఈస్ట్ ఆర్ ఇటు సైడ్ సౌత్ కొన్ని కంట్రీస్ నేను వెళ్ళిన ఉండే. మెక్సికోలో గ్వడలహారా అని ఉంటుంది. సో గ్వడలహారా అనేటువంటి ప్రాంతంలో అంటే పెసో, అంటే అక్కడ పైసలు వచ్చి పెసోస్ అంటారు. సో అక్కడ మనకి నార్మల్గా ఒక స్టార్టింగ్ అంటే ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ఉండేటువంటి జీతము 30,000 పెసోలు ఇస్తారు. 30,000 పెసోలు ఈజ్ సమ్వేర్ అరౌండ్ 1,20,000 to 1,50,000 ఇండియన్ కరెన్సీ. అంత జీతం ఉంటుంది. కాకపోతే సేమ్ ఇండియా లెక్కనే ఉంటుంది. కొంతవరకు వాళ్ళు ఒకవేళ వాళ్ళు అంటే సే 1 year 2 years అక్కడ ఇది చేసుకొని వేరే ఆప్షన్స్ వారు చూసుకోవచ్చు. ఇట్లా ఎంట్రీ లెవెల్ వరకు అన్న థాట్స్ ఉన్నాయి అనుకుంటే వేరే కంట్రీస్, వేరే జియోగ్రాఫికల్ లొకేషన్స్ కూడా చూడాల్సిన అవసరం. ఆఫ్రికాలో చూసుకున్నట్టు అయితే ఇథియోపియా, బోట్స్వానా, గానా ఇట్లాంటి ప్రాంతాలు, నైజీరియా, కెన్యా. మనం నైజీరియా అంటే భయపడతాం, ఇక్కడ నైజీరియన్లు అని చెప్పి భయపడతా ఉంటాం. నైజీరియాలో నేను ఒక ఐటీ పార్క్ వెళ్తే, ఈవెన్ కెన్యా కూడా, కెన్యా వాళ్ళని చూసినా వీళ్ళని చూసినా కానీ భయపడతా ఉంటాం. సో అక్కడ ఉండేటువంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో గొప్పగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కొంజా ఐటీ పార్క్ అని నైరోబీలో ఉంది. నైరోబీలో పెద్ద ఐటీ పార్క్ అది. సో వాళ్ళ దగ్గర కూడా మనం ఇచ్చేటువంటిది చాలా ఉంది. మనం కేటర్ చేసేటువంటివి చాలా ఇన్నోవేషన్స్ వాళ్ళకి ఇచ్చేటువంటిది ఉంది. సో ఇక్కడ 60 to 70% మన మార్కెట్ అంతా కూడా డిపెండ్ అయి ఉన్నది యుఎస్ మార్కెట్ పైన. యుఎస్లో ఇవే తెచ్చుకుంటూ ఉన్నాం. సో మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ. దాంతోపాటు కొన్ని కంట్రీస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే సింగపూర్, మలేషియా, ఫిలిప్పైన్స్ ఇట్లాంటి దేశాలు. ఆ చిన్న దేశాలు. కాకపోతే ఆ చిన్న దేశాలలో లాట్ ఆఫ్ ఆపర్చునిటీ అక్కడ కూడా ఉంది. అక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అండ్ మిడిల్ ఈస్ట్
సో మిడిల్ ఈస్ట్లో కూడా మనము చాలామంది కూడా అంటే అక్కడ పోవడానికి కొంత విముఖత వ్యక్తం చేస్తూ ఉంటారు. సో అట్లాంటి కంట్రీస్లో కూడా మనకి పెద్ద ఎత్తున ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈవెన్ టీ కన్సల్ట్ కూడా ఎక్స్పాన్షన్స్ ఇప్పుడు 3 రీజియన్స్ని మేజర్గా ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ రీజియన్ ఈజ్ దట్ మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్లో ఇక్కడ ఉండేటువంటి ఇన్నోవేషన్స్ని మేము ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ రీజియన్ వచ్చేసి మేము సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, సింగపూర్ వదిలి పెడితే మలేషియా కావచ్చు, కాంబోడియా, ఈ ప్రాంతాలు అంటే ఫిలిప్పైన్స్ ఇట్లాంటివి, ఇండోనేషియా, థైలాండ్. సో ఇట్లాంటి ప్రాంతాలలో కూడా వాళ్ళకి టెక్నాలజీ అవసరాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి సాఫ్ట్ ల్యాండింగ్ చేపిస్తాం. ఆఫ్రికన్ యాజ్ ఎ కాంటినెంట్ పెద్ద స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం అది. ఈవెన్ కొన్ని మైనింగ్ ప్రాంతాలలో డ్రోన్స్ అవసరం ఉన్నాయి, సర్వేలెన్స్ అవసరం ఉన్నాయి. అట్లాంటి ప్రాంతాలలో కూడా ఈ యొక్క మన యొక్క టెక్నోక్రాట్స్ యొక్క అవసరం ఎంతైనా ఉంది. సో జియోగ్రాఫికల్ లొకేషన్, మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటిదంటే జియోగ్రాఫికల్ లొకేషన్ వైపు కూడా మనం ఫోకస్ చేయాలా. నాట్ ఓన్లీ యూఎస్కి వెళ్తున్నాం, యూకేకి వెళ్తున్నాం, అక్కడనే మనకి జాబ్ వస్తుందా లేకపోతే వచ్చేదాకా నేను ఇక ఇక్కడనే ఉంటా అనేది కాకుండా, సో లెట్స్ ట్రై అండ్ అదర్ ఆపర్చునిటీస్ ఇన్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ లొకేషన్స్. ఎందుకంటే నేను పర్సనల్గా వెళ్ళినా అక్కడ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో మేము వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి దగ్గర కూడా తెలుగు వాళ్ళు, టెక్నాలజీ పరంగా తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను మెక్సికోకి వెళ్తా మేడం, మెక్సికోలో గ్వడలహరా ఈ ప్రాంతం మెక్సికో సిటీ కన్నా కానీ ఒక 6 hours ఫ్లైట్ ఉంటుంది మళ్ళీ అక్కడ పోతే అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారో ఏమో అనుకున్నాం. పోతే ఒక 200 మందితో నేను మన తెలుగు వాళ్ళది ఒక సమ్మిట్ పెట్టినాను. అంటే అక్కడ ఉన్న కూడా భయపడ్డారు, అరే వస్తారో రారో, ఎంతమంది వస్తారో, ఏం కథనో అని. సో అక్కడ వాళ్ళతో ఇప్పుడు రెగ్యులర్గా కూడా అక్కడ బతుకమ్మ చేస్తారు. మన ఫెస్టివల్స్ అన్ని కూడా ఫార్మేషన్ డే సెలబ్రేషన్ అఫీషియల్ గా మొన్న అక్కడ ఉండేటువంటి మేయర్ని పిలిచి వాళ్ళు చేసి ఉండే. అట్లా ప్రతి ప్రాంతంలో కూడా మన తెలుగు వారు ఉన్నారు. దాంతోపాటు టెక్నాలజీ అవసరం ఉంది. ఒక చిన్న కంట్రీ సౌత్ ఆఫ్రికా చిన్నది మేడం. సౌత్ ఆఫ్రికాలో అంటే ఇప్పుడు హైదరాబాద్ సౌత్ ఆఫ్రికా అనుకుంటే వరంగల్ అనేటువంటిది లెసోతో అనేటువంటిది ఒక కింగ్డమ్. అట్లనే ఎస్వాతిని అనే, అసలు మీరు పేరు కూడా విని ఉండరు అసలు. ఎస్వాతిని అండ్ లెసోతో అనేటువంటిది ఓ వరంగల్, కరీంనగర్ లాగా. అది మొత్తం అంతా దేశ పాపులేషన్ అంతా కలిపి 12 లక్షల మంది. ఇప్పుడు నేను ఏం చెప్పిన మా పాపులేషన్ ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ పాపులేషన్ ఎంత? 10 దగ్గర 9.78. ఇక మేమంతా కలిసి ఒక దేశం ఫామ్ చేసుకోవాలి. దానిలోనే మిలిటరీ, దానిలోనే అంత వ్యవస్థ అంతా ఉండేటట్టు అనమాట. అట్లాంటి చిన్న కంట్రీస్లో కూడా నేను వెళ్ళినప్పుడు అక్కడ కింగ్తోని వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అక్కడ టెక్నాలజీ అవసరం ఎంతో ఉంది. లెసోతో అండ్ ఎస్వాతిని, దాన్ని స్వాజిలాండ్ అంటుండే ఎస్వాతిని. సో ఇట్లాంటి కంట్రీస్ అన్నీ కూడా ఎన్నెన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన వాళ్ళు ఏంటిదంటే వేరే కంట్రీస్ వైపు ఎట్లనే వెళ్ళినాం, బయటికి దేశం దాటి పోయినాం కాబట్టి వేరే ఆపర్చునిటీస్ డిఫరెంట్ కంట్రీస్ కూడా చూడాల్సిన అవసరం ఎంతకన్నా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. అక్కడనే యూఎస్లోనే ఉంటా లేకపోతే యూకేలోనే ఉంటా అనేటువంటిది కాదు. దేశం దాటినాం కాబట్టి ఇంకా వేరే కంట్రీస్ ఆపర్చునిటీస్ కూడా ఒక్కసారి మేము రెగ్యులర్గా పెడతా ఉంటాం. బిజినెస్ ఎక్స్పాన్షన్ టూర్స్ అని వేరే కంట్రీస్కి. మన తైవాన్ పోయినాం. సో తైవాన్ చిన్న కంట్రీ. తైవాన్లో ఇక్కడ నుండి మన చైనా వార్షిప్స్ ఉంటాయి, ఇక్కడ నుండి యుఎస్ వార్షిప్స్ ఉంటాయి. ఎప్పుడు దాని మీద అటాక్ అయింది అనుకోండి మొత్తం వరల్డ్కి చిప్స్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే అక్కడనే TSMC ఉంది, తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఇవన్నీ ఎలక్ట్రానిక్ డివైజెస్లో కావాల్సింది ఆ చిప్. సో ఇట్లా వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. భయపడొద్దు అనేటువంటిదే నా మెసేజ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడొద్దు. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు లేదా ఇక్కడ ఉండేటువంటి టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఆల్టర్నేట్స్ ఎన్నో ఉన్నాయి మేడం. నేను మళ్ళీ చెప్తున్నా, 73 దేశాలు తిరిగిన ప్రతి దేశంలో కూడా వీ హ్యావ్ ఆపర్చునిటీ. అండ్ దానికన్నా గొప్ప ఆపర్చునిటీస్, ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ భారతదేశంలోనే ఎక్కువ ఉన్నాయి. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. సో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదని చెప్పచ్చు. ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకోవాలి సార్? మన దగ్గర అసలు స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏదో బుక్ నాలెడ్జ్ తప్పించి అంతే, ఆ కాలేజ్లోకి వెళ్ళి ఎవరు ఏం చెప్పారు అక్కడి వరకే నేర్చుకొని వచ్చేయడం. ఇది కాదు. ఇప్పుడు
స్కిల్స్ అవి నేర్చుకోవాల్సిందే, లేకపోతే లైఫ్ లేదు అనేసారి. సార్ ఈ స్కిల్ ఎక్కడ నేర్చుకోవాలా, ఎవరి దగ్గరకు పోవాలా? ఒకటి మేడం, అంటే అప్స్కిల్లింగ్ చేయండి అని ఎంతో ఇది చేస్తూ ఉంటాం. నార్మల్గా ఏమవుతుందంటే మన అకాడమిక్స్ అన్నీ కూడా నార్మల్గా ఎప్పుడో చేసినటువంటి ఇవి రివైవ్ చేస్తూ ఉన్నాం. అంతే. ఈవెన్ నేను కూడా ఎలక్ట్రానిక్స్ వైపు బీటెక్ చేసినాను. సో బీటెక్ చేసిన తర్వాత నా యొక్క ఏవైతే నేను చదువుకునేటువంటివి ఎక్కడ కూడా అప్లికేషన్లో చూసినట్టు అవుతాయి, అప్లికేషన్లో ఎక్కడ కూడా రాలేదు. సిమిలర్ వే మనందరికీ కూడా అదే, ఏమైతే చదువుకున్నామో మనం ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తున్నామో అదంతా. అయితే నేను ఒక రీసెంట్గా తైవాన్ పోయినటువంటి ఇది నేను చెప్తున్నా కదా, అక్కడ ఉండేటువంటి NCYU అని ఉంది, అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీ, ఈవెన్ TSRI తెలంగాణ కాదు, ఇట్స్ తైవాన్ సెమీకండక్టర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో తైవాన్ సెమీకండక్టర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ TSRI ఏదైతే ఉందో, TSRIలో అక్కడ చిన్న చిన్న కోర్సెస్ ఉంటాయి. మీరు తైవాన్లో చూస్తే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒకటి ఎలక్ట్రానిక్ పట్టుకొని వాడు ఏమో చేస్తూ ఉంటాడు. ప్రతి గల్లీలో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే వాళ్ళు ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ అయిపోయి ఉంది. అయితే అక్కడ యావరేజ్ ఏజ్ గ్రూప్ ఇన్ తైవాన్ సెమీకండక్టర్ ఆర్ ఎలక్ట్రానిక్ వర్క్ చేసేటువంటి యావరేజ్ ఏజ్ గ్రూప్ ఎంత ఉండొచ్చు? యావరేజ్గా ఉండేటువంటి, ఇప్పుడు మీ మీడియా ఫీల్డ్లో ఉండేటువంటి యావరేజ్ ఏజ్ గ్రూప్ సమ్వేర్ అరౌండ్ 30-32 ఉంటుంది. అక్కడ యావరేజ్ ఏజ్ గ్రూప్ ఉండేటువంటి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఎంత ఉండొచ్చు చెప్పండి, గెస్ చేయండి, పర్లేదు. 25. ఉల్టా చెప్పారు మీరు. 52 years. యావరేజ్ ఏజ్ గ్రూప్ ఇన్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి ఏజ్ గ్రూప్. ఎందుకు అంటే తైవాన్ లాంటి ప్రాంతాలలో, అక్కడ సౌత్ ఏషియా ఏదైతే ఉందో, అంటే సౌత్ కొరియా కావచ్చు, లేకపోతే జపాన్ కావచ్చు, వాళ్ళు పిల్లల్ని కంటలేరు మేడం. సో వాళ్ళందరినీ కూడా అంటే కుక్కలను పెంచుకొని, ఏదంటే పెట్ లవర్స్. నాకు అక్కడ ఇది కనండి అని మధ్యకాలంలో పెద్ద ఎత్తున వాళ్ళు పాపం దేశ పౌరులకి దానికోసం హాలిడే ఇద్దామని దానికోసం కూడా ప్లాన్ చేస్తున్నట్టు. వెరీ ట్రూ. నేను జెరీ అని నా డ్రైవర్ ఉండే అక్కడ తైవాన్ లో. సో నేను వెళ్తూ ఉన్నా, అయితే మా కొడుకు దక్షిణ్, సో వాడు వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నా. ఎవరు అని అడిగితే మా కిడ్స్ అని చెప్తుంటే హౌ మెనీ కిడ్స్ యూ హ్యావ్ అన్నాడు. 2 అన్నా. యు ఆర్ వెరీ రిచ్ అన్నాడు. అరే రిచ్ ఏంద్రా. సో అంటే వాళ్ళకి ఏంటిదంటే ఒక కొడుకుని, అంటే ఒక పిల్లల్ని చేయాలంటే వాళ్ళకి ఏంటంటే ఒక పెద్ద బాధ్యతగా వాళ్ళకు మైండ్ సెట్ తయారైంది లాస్ట్ 2 decades నుండి. సో అందుకనే వాడు ఆ మాట అన్నాడు, యు ఆర్ వెరీ రిచ్ అంటాడు, నాకు 2 పిల్లలు అనగానే. సో అట్లాంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. అయితే ఒక జనరేషన్ యంగ్ టాలెంట్ అంతా కూడా వాళ్ళకి చచ్చిపోయింది. సో యంగ్ టాలెంట్ కోసం భారతదేశం వైపు తైవాన్ లాంటి దేశంలో ఉండేటువంటి కంపెనీస్ చూస్తున్నాయి. ఓకే. సో మేము ఏం చేసినామంటే ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్, మనం ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ చూసుకుంటే ప్రతి ఇంట్లో అందరూ కామన్ గా డిగ్రీ ఎంత కామన్ అయిందో సార్ అట్లా అయిపోయింది సార్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ లో మళ్ళీ ఎలక్ట్రానిక్స్ 40-45% ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని మేము ఏంటంటే కొంత బేసిక్ అప్ స్కిల్ చేసి అక్కడ పంపిస్తా ఉన్నాం, బేసిక్ గా చేసి అక్కడ పంపిస్తా ఉన్నాం. వాళ్ళకి యంగ్ టాలెంట్ అవసరం ఉంది. సో మీరు అడిగినటువంటి స్కిల్ ఏది నేర్చుకోవాలి అంటే అట్లాంటి స్కిల్స్ ఇప్పుడు అవసరం ఉన్నాయి. నాట్ ఓన్లీ ఐటీ వైపు కూడా ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ జనరలిస్ట్ ఎవరైతే ఏఐ టూల్స్ ని యూజ్ చేస్తారో వాళ్ళని ఏఐ జనరలిస్ట్ అంటారు. జర్నలిస్ట్ కాదు, జనరలిస్ట్. సో అట్లాంటి జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆ టూల్స్ యూజ్ చేసే వాళ్ళది పెద్ద ప్యాకేజ్ ఇప్పుడు. ఎవరైతే ప్రాంప్ట్ రైట్ వేలో ఇస్తారో ప్రాంప్టింగ్ ఇంజనీర్ది పెద్ద ప్యాకేజ్ ఇప్పుడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫర్దర్ గా ఇవే ఉంటాయా ఇక? అఫ్ కోర్స్. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టినాను. నేను కంపెనీ పెట్టినప్పుడు నాకు ఒక వెబ్సైట్ కావాలి. వెబ్సైట్ తర్వాత నాకు ఎవ్రీ డే నేను ఏదైనా పోస్ట్ పెట్టడానికి, ఏదైనా ప్రమోషన్ ఐటమ్ కావడానికి నా ప్రమోషనల్ మార్కెటింగ్ టీం కావాలా, సేల్స్ టీం కావాలా. అట్లనే ఇట్లాంటి టీమ్స్ నేను ఏదన్నా ప్రాంప్ట్ ఇస్తుంటే అదే పని చేసి పెడుతుంటే
ఆబ్వియస్గా కూడా దాన్ని రీప్లేస్ చేస్తుంది కదా. ఇవాళ ఉండేటువంటి ఐటీ కంపెనీస్ ఎవరిని హైర్ చేస్తున్నాయి అంటే ఏఐ ఏజెంట్స్ని హైర్ చేస్తున్నాయి, మనుషులు కాదు వాళ్ళు. ఓకే, ఏఐ ఏజెంట్స్. ఓకే, ఏఐ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే, నేను ఇప్పుడు ఒక ఏఐ ఏజెంట్, నాకు ప్యూర్లీ ఆ ఏజెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు మేడం. ఏజెంట్స్ అన్నీ కూడా రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఏజెంట్స్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ అయింది మార్కెట్. నాకు ఇప్పుడు వెబ్సైట్ డిజైనర్ కావాలి అనుకుంటే ఏఐ ఏజెంట్ వెబ్సైట్ డిజైన్ చేసేట అతన్ని పెట్టుకుంటా. ఏదన్నా కంటెంట్ నాకు కావాలి, సో కంటెంట్ కావాలనుకుంటే ఆ కంటెంట్ మొత్తం ఆ సంబంధించినటువంటి ఏఐ ఏజెంట్ని పెట్టుకుంటా. సో ఇవాళ ట్రెండ్ ఎట్లయిందంటే ఏఐ ఏజెంట్ని హైర్ చేసుకుంటా ఉన్నాం. అట్లా అని భయపడాల్సిన అవసరం లేదు, ఏఐ ఏజెంట్ రిప్లేస్ అవుతుంది అని చెప్పి. ఏఐ ఏజెంట్ని ప్రిపేర్ చేసేది ఎవరు అంటే మనుషులే మళ్ళీ. సో ఆబ్వియస్గా కూడా అక్కడ జాబ్స్ పుట్టబోతున్నాయి. అక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఎస్ సార్. సార్ ఆల్మోస్ట్ ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ సార్. లాస్ట్లీ సార్, భయం అయితే ఉంది సార్, మీరు ఎంత ఏం చెప్పినా సరే ఒక భయం అయితే ఉంది. వామ్మో అసలు జాబులే వస్తలేవు, జాబులు పోతున్నాయి, ఉన్న జాబులు కూడా పోతున్నాయి అని. ఎట్లా మరి వాళ్ళకి ఇచ్చే 1, 2, 3 సజెషన్స్ ఏంటి సార్? ఒకటి మేడం, ఫస్ట్ థింగ్ వాళ్ళు అప్స్కిల్, ఎగ్జిస్టింగ్ ఎవరైతే జాబ్స్ ఉన్నాయో డెఫినెట్గా కూడా వాళ్ళు అప్స్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, రీస్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒకవేళ అప్స్కిల్ చేసుకోకపోతే డెఫినెట్గా కూడా మార్కెట్ నుండి అవుట్డేట్ అయిపోతారు. ఓకే. దాని తర్వాత ఏంటిదంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉండేవాళ్ళు వేరే జియోగ్రఫికల్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్గా యుఎస్ వాళ్ళకి వేరే జియోగ్రాఫికల్ లొకేషన్స్లో ఉండేటువంటి ఆపర్చునిటీస్ని కూడా వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వచ్చేటువంటి ఎవరైతే యువత ఉన్నారో ఆ యువత మేజర్గా టార్గెట్స్ అన్నీ కూడా దాని మీద, అంటే ఒకవేళ అంటే జాబ్ సీకర్ థింకింగ్ నుంచి జాబ్ క్రియేటర్ మెంటాలిటీకి వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది మేడం. యా, మీరు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ చాలా మంది ఆ వైపే ఆలోచిస్తున్నారని చెప్పారు. దట్స్ ఎ గుడ్ సైన్ సార్, నిజంగానే. యా, థ్యాంక్ యూ సందీప్ గారు. ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ చాలా మందికి యూజ్ అవుతుంది. బికాస్ అసలు ఏం నడుస్తుంది ఐటీలో, ఏం జరగచ్చు అనేది కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.